ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మంచిది, ఈ సమయంలో నేను మీతో కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే దేవుని వాక్యము సెలవిస్తుంది మనకి, దినములే చెడ్డవే కనుక సమయం పోనిక సద్వినియోగం చేసుకోండి అని దేవుని వాక్యము మనకి వెల్లడపరుస్తుంది. కాబట్టి నిజంగా మనము ఇప్పుడు ప్రస్తుతము భయంకరమైన పరిస్థితులలో మనం జీవిస్తున్నాము. దేవుడు రాకడ చాలా సంసిద్ధంగా ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆత్మీయ జీవితంలో సిద్ధపాటు కలిగిన జీవితము కలిగి జీవించాలి. ప్రార్థనలో సిద్ధపాటు కలిగి ఉండాలి, వాక్యాన్ని ధ్యానించే విషయంలో సిద్ధపాటు కలిగి ఉండాలి, అలాగే ఆయన ఆరాధించే విషయంలో సిద్ధపాటు కలిగి ఉండాలి, అలాగే ప్రతి ఆదివారం కూడా మందిరానికి వెళ్ళే విషయంలో సిద్ధపాటు కలిగి మనం ఉండాలి. ఎందుకంటే నిజంగా మనము చాలా దేవుడు రాకడికి సమీపంగా ఉన్నాము. కాబట్టి దయచేసి ఎవరు కూడా సమయాన్ని వ్యర్థం చేసుకోమాకండి. ఒకసారి సమయం పోయిందంటే అది మరలా రాదు. కాబట్టి మనము ఈ భూమి మీద ఉండగానే దేవుని తెలుసుకోవాలి, ఆయన నామాన్ని మహింపరచాలి, మారు మనసు పొందుకోవాలి, బాప్తిసం తీసుకోవాలి, ఆయనకి ఇష్టంగా ఈ భూమి మీద మనం జీవించాలి. కాబట్టి దినములు చెడ్డవి. కాబట్టి ఎప్పటికప్పుడు మనము సిద్ధపాటు కలిగిన జీవితం కలిగి ఉండాలి. ఈ క్షణము నా యేసయ్య వస్తాడు, ఈ క్షణము నన్ను ఆ నిత్య జీవానికి తీసుకెళ్తాడు అని మనం ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉండాలి. కాబట్టి దయచేసి ఎవరు కూడా సమయాన్ని వ్యర్థం చేసుకోమాకండి. వాక్యం ధ్యానిస్తూ ఉండండి, తర్వాత వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటా ఉండండి, తర్వాత ఆయన నామాన్ని మహింపరచండి. కాబట్టి దేవుడి యొక్క ఉన్నతమైన కృపను మనం నిత్యము పొందుకుంటూ ఆయన నామం మహిమార్థమై ఆయన రాకడకు మనం సిద్ధపడతాము. ఆ నిత్యమైన రాజ్యానికి మనము చేర్చబడతాము. అట్టి భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.